వరకు పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతించాం, ఆయన నామాన్ని గణపరిచాం. మరి వ్యక్తిగతంగాను సంగమగాను మన ప్రభువుని ఆరాధించక ముందు పరిశుద్ధ గ్రంథములో కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానం చేద్దాం. ధ్యానం చేయకముందు చేరి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ నా వైపు చూడండి. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఈ 2026 సంవత్సరంలో 2వ మాసంలో ఎన్నో పరిశుద్ధ దినం, 2వ పరిశుద్ధ దినానికి దేవుడు మనల్ని నడిపించాడు. ఎంత గొప్ప ధన్యులం. లోకములో లోకరీతిగా మనం చూస్తే ఈ గొప్ప ధన్యత చాలామందికి ఉండకపోవచ్చు కదా. చాలామంది నిద్రిస్తున్నప్పుడు నిద్రలోనే మట్టిలోనికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన జీవిత కాలంలో మరి యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించి, అంత మాత్రమే కాకుండా మరి యొక్క పరిశుద్ధ దినము దేవుడు ఆశీర్వదించినటువంటి దినం. దేవుడికి 6 దినాలు చేసినప్పుడు 7వ దినాన విశ్రమించి 7వ దినాన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు అని ఆదికాండంలో మనం చూస్తాం. ఈ దినం వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధ దినానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఆలోచించాం కదా. ఆదివారం వచ్చింది, గబగబా రెడీ అవ్వాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, ఏదో కూసేపు మందిరంలో కూర్చోవాలా, రావాలా కదా. స్తోత్రం ప్రభువా అనాలా, ఏదో బాప్టిజం తీసుకున్నాను కానీ కాబట్టి ఆయన రొట్టెలో ఆయన రక్తంలో తినాలా, తాగాల, వెళ్ళిపోవాలి, ఇంకంతే చాలు. చాలామంది జీవితాలు ఇదే ఉంటుంది, బయటకు పోతే ఇంకేం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ప్రభుని మనము స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి వచ్చాము చూడు, అది గొప్పది. ఆరాధన అంటే చాలామందికి అసలు భయం కూడా లేదు. చెప్పాలంటే ఆరాధన అంటే చాలామందికి భక్తి కూడా లేదు. ప్రభు యొక్క బల్లన్న కూడా భయం లేదు, భక్తి లేదు. వస్తారు, వాక్యం వినరు, ఏదో ఆరాధిస్తారు. వస్తారు, ఎప్పుడు రొట్టె రసం ఇచ్చిన తర్వాత వచ్చి అన్న ఇట్లా అంటారు. ఎట్లా అంటారు? ఏ వాక్యం విన్నావు? ఏ ఆరాధించావు? ప్రభు సన్నిధిలో వచ్చి ఏ ఒప్పుకున్నావు? నువ్వు గడిచిన ఆదివారం మనం ఏం చేసాం? మనం పరిశుద్ధులం కాదు, పవిత్రులం కాదు, మనం మానవులం. కానీ దేవుని ద్వారా పరిశుద్ధులం. ఇప్పుడు లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకు చెబుతున్నానంటే ప్రభు బల్లకు, ప్రభుని ఆరాధించేటువంటి యొక్క విధానానికి ఏమండి చాలా గొప్ప సంగతి ఉంది. అసలు చాలా నిష్ఠ ఉంది తెలుసా మీకు? బైబిల్లో ఎవరిని పట్టించుకోం. బైబిల్ ఒక క్రమం ఉంది ఆరాధనకు. బైబిల్లో లేఖనాల్లో ప్రభు బల్లకు చక్కని క్రమం ఉంది. కానీ మనకు ఆ క్రమం వద్దు. ఏవద్దు? మనకు ఆ క్రమము వద్దు. ఆనాడు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు ప్రభుని ఏ విధంగా ఆరాధించేవాళ్ళు తెలుసా? అది చెప్తే టైం చాలు కదా. అంత పరిశుద్ధంగా ఆరాధించేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి అంటే మొదట మన ప్రభు ఏమై ఉన్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రభువు ఏమై ఉన్నాడు మనందరికి తెలిసిన లేఖన భాగాలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం అందరము కలిసి చదువుదాం. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26 వచనం మాత్రమే అందరము కలిసి చదువుదాం. అందరికీ బైబిల్ కలిగి ఉండాలి. లేకపోతే మీ హస్తము కుడి హస్తం చూపించండి, మా వారియస్ పిల్లలు ఒక నూతన నిబంధన మీకు ఫ్రీగా ఇస్తారు. కానీ అందరూ బైబిల్ కలిగి ఉండాలా? అందరూ బైబిల్ చదవటము నేర్చుకోవాలి. అందరూ బైబిల్ చదవాలి. అది ఆశీర్వాదం. ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే బైబిల్ చదవటమే. ఆమేన్, హల్లెలూయా. అందరం కలిసి ఈ యొక్క మాట చదువుదాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆఖరిలో మనకు సరిపోయినవాడు అనే మాట ఉందా? అక్కడ ఒకటేసి ఉంటుంది చూడండి. కింద ఏముంది? మూల భాషలో లేక తగినవాడు.
సరిపోయినవాడు, మూల భాషలో తగిన వాడు. ఎందుకు సరిపోయాడు, ఎందుకు ఆయన మనకు తగినవాడు అనేది మనము చూద్దాం. చిన్న ప్రార్థన. తండ్రి, చదవబడిన లేఖన భాగుల యొక్క మర్మము మాకు బోధించి, మీరు ఏమన్నారు మేము తెలుసుకొని ఆరాధించుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది ఈరోజు. ఈ 26వ వచనంలో మొట్టమొదటిగా ఏముందంట? పవిత్రుడు, రెండోది నిర్దోషియు, మూడోది నిష్కల్మషుడును, నాలుగవది పాపులలో చేరక, ఐదవది ఎలాంటి వాడంట? ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆరవది ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడనైనా ఎవరంట? ప్రధాన, ఏడవది ప్రధాన యాజకుడు. కానీ 7 మాటలు నేను చెప్పను, 7 మాటలు ఉన్నాయి దాంట్లో. 7 మాటలు చెప్పను, ఒకటే మాట. మొదటి మాట ఏంటిది? మొదట ఏముంది? పవిత్రుడు. పవిత్రుడు అంటే పరిశుద్ధుడు. అంటే పవిత్రత, పరిశుద్ధత ఎలా వస్తుంది? పవిత్రుడు, పరిశుద్ధుడు ఓకే, 2 ఒకటే. కాబట్టి ప్రియ దేవుని వల్ల పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధత. ఇప్పుడు రాత్రి పనుకున్నాం, పొద్దున్న ఎవరన్నా స్నానం చేయకుండా వచ్చారా? స్నానం చేయకుండా పాత బట్టలు వేసుకొని వచ్చారా? రాలా. ఏం చేసాం? లేచినాం, మొహం కడుక్కున్నాం, స్నానం చేసాం, ఉతికి చక్కగా ఐరన్ చేసిన బట్టలు కదా వేసుకున్నాం. మళ్ళీ ఎక్కడ స్మెల్ వస్తుందో, ఎక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందో అని ఏం చేసాం? ఎవరి స్తోమతను బట్టి ఏం కొట్టుకుంటాం? నేను ఏ సెంటు కొట్టను, నాకు అసలు అలవాటే లేదు, నాకు ముందు ఎలర్జీ ఎక్కువ. సెంటు కొట్టిన వాళ్ళు అలా ఉన్నారు, సెంట్లు కొట్టని వాడిని కూడా. నాకు దేవుడు వాక్యమని సువాసన ఇస్తాడు. నా నమ్మకము, నేను అదే, ప్రభువా నా దేహానికి ఏం కావాలా? నాకు కావాల్సిన సెంట్లు కాదు, నాకు వాక్యమని సెంటు కావాలి, వాక్యమని సువాసన కావాలి, పరిశుద్ధమనుడి యొక్క సువాసన కావాలి. నాకు అది ఉంది చాలు ప్రభు అనుకుంటా. నాలో నేను అనుకుంటా, ఎవరు చెప్పను, ఈరోజు చెప్తున్నా నేను. హల్లెలూయ. అంటే గొప్పవాడిని కాదు, ఆయన గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము శుభ్రం పరచుకోవడానికి ఎన్నెన్నో చేస్తాం, చెడు వాసన రాకుండానికి ఎన్నెన్నో వాడుతాం. కానీ అది కొంతకాలం, ఎంత సమయం ఉందో, 5 గంటలు 6 గంటలు లేకపోతే 12 గంటలు ఉంటుంది. తర్వాత అయినా మన దేహం మట్టే కాబట్టి మట్టే వస్తుంది, చెమట వాసనే వస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వీటికంటే కూడా ఇంకొక వాసన కలిగి ఉన్నాం మనం. ఏం వాసన అది? ఇంకొక స్మెల్, పాపపు స్మెల్. ఏంటిదంట? పాపపు వాసన. ఆ పాపపు వాసన తీసివేయటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పవిత్రుడుగా, పరిశుద్ధుడిగా రావాల్సి వచ్చింది. ఒక మాటలు మనం చూస్తే అదేముందంటే, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు అనే మాటని ఇక్కడ మనము చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు కదా. భూమి పైన పాపుల మధ్య జీవించిన వాడు, వారితో భోజనము చేసిన వాడు, వారిని స్వీకరించిన వాడు, వారిని స్నేహితుడని, ఎవరికి పాపులకు స్నేహితుడని పేరు పొందినవాడు కదా. వారి పట్ల ప్రేమ ప్రభావము చూపినవాడు, వారి కోసము ప్రాణం పెట్టినవాడు. ఎవరి కోసం అండి? పాపుల కోసం కదా. పాపులమైనటువంటి మన కోసం. పాపం అనుకుంటున్నాం కదా. అసలు పాపం అంటే ఏంది చెప్పండి? పాపం అనుకుంటున్నాం కదా. పాపం అంటే ఏంది? బురద పూసుకుంటానో, ఇంకేదన్నా పూసుకుంటానో, ఇంకేదన్నా చేస్తేనో పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞ మీరింది నువ్వు మీరలేదు, నేను మీరలేదు. ఎవరు మీరారు? ఏమండి? ఈ ఆజ్ఞని ఎవరు అతిక్రమించారు? అది
మన ఆది పితరులు ఆదమ్మ గారు అవ్వమ్మ గారు ఏం చేశారు? దేవుని ఆజ్ఞ మీరారు. వాళ్ళు ఆజ్ఞ మీరారు కాబట్టి వాళ్ళకే పాపం కావాలి, కానీ మనకెందుకు పాపము? నీకు ఎప్పుడు ఆలోచన వచ్చిందా? ఏమన్నా ఎప్పుడు ఆలోచించారా? వాళ్ళు మీరారు కదా, మరి నాకెందుకు పాపం, నేనట్ట పాపుడిని కదా. అవును ప్రియ దేవుని బిడ్డలు, మనలో ఉంది ఎవరి స్వభావం, ఎవరి రక్తం, అదే కదా ఏడగబాద్ది. నువ్వెన్ని తరాలు వచ్చినా సరే, అదిగో మన ఆదిపితరులు ఎవరు? ఇలా మా తాత ముత్తాతలు నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు ఆదిపితరులు ఎవరో నాకు దేవుడు చెప్పాడు. ఆదాము తిరిగి ఎక్కడికి వెళ్తాం తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. మన ఆదిపితరులు ఎవరు అంటే ఆదిలోకి వెళ్తాం మనం, ఆదాము అవ్వమ్మల కాడికి వెళ్తాం. వాళ్ళ ఆజ్ఞ మీరారు కాబట్టి దాని ప్రకారము అందరము అంటే పాపులముగా చేయబడ్డాం. ఆ పాప స్వభావం అనేది అందరికీ వచ్చింది. మొదటి ఆదాము ద్వారా మరణము ప్రవేశించి అందరికీ, కానీ కడపటి ఆదాము యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది? రక్షణ, నిత్య జీవము ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం చూస్తే ఈయన ఏ విధంగా పాపులతో జీవించాడో చెప్తాను. 2 వచనాలు మత్తయి సువార్త 11:19 చదవండి త్వరగా. మత్తయి సువార్త 11:19 వచనం, 11వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం ఏముంది అక్కడ? 11:19 ఏముందంటే ఇక్కడ చూడండి, మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చాను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును. దేన్ని బట్టి అండి? ఎవరు స్నేహితుడినా? ఏమో చెప్పండి, ఎవరు స్నేహితుడు? పాపులమైన మనకు స్నేహితుడు కదా. ఎందుకు? ఆయన శరీరధారిగా నేను రక్త మాంసాలు దాచి నీ కోసం నా కోసము పసిబాలుడుగా పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎవరి కోసము? మన కోసమే. 2వ లోక సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. లోక సువార్త 15వ అధ్యాయం 2వ వచనం ఏముంది ఇక్కడ? పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఎవరికి స్నేహితుడినా? ఈ పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, నిర్దోషు నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి ఉండవాడు, ఆకాశ మండలం గట్ట హెచ్చైన వాడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు. ఈయన ఎవరు అంటే అంత పరిశుద్ధుడైన దేవుడు కూడా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఎవరితో స్నేహం చేశాడంట? పాపులతో స్నేహం. ఎవరితో భోజనం చేశాడు? పాపులతో భోజనం. ఎవరికి నచ్చలేదు? శాస్త్రులకు పరిచయం నచ్చలేదు కదా. ఈయనేంద్ర బాబాయ్ వాళ్ళనే ప్రేమిస్తున్నాడు, వాళ్ళకే స్నేహితుడిగా ఉంటున్నాడు కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈయన నీతో నాతో స్నేహము చేసి ఏమండి ఏం చేశాడు తెలుసా? ఎవరు ప్రాణం పెట్టగలరు చెప్పండి? ఎవరు ప్రాణం పెట్టగలరు? నీ కోసం ఎవరు ప్రాణం పెట్టగలరు? నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టులు, నీ కుటుంబస్తులు, నీ అన్నదమ్ములు. ఎందుకండి 2-4 బొట్లు రక్తం కత్తి కోసుకొని నా కోసం రక్తం కారమని చెప్పండి. వామ్మో, ఒక బొట్టు పోతే ఎన్ని రోజులు అన్న తినాలా, ఎన్ని రోజులు ఏం చేయాలా? భయపడిపోతారు. కానీ నీ నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? ఇడువక ప్రేమిస్తాడు, ఇంకా ప్రాణం కూడా పెడతాడు కదా. ప్రాణం కూడా, ఆ ప్రాణం పెట్టిన స్నేహితుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. ఆ ప్రాణం పెట్టిన స్నేహితుడే నా స్నేహితుడు. ఎవరంటే నీతో నాతో కలిసి భోజనము చేసి ఆ అనుభవంలోనికి తీసుకొచ్చిన ఆ స్నేహితుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏం చేశాడో తెలుసా? రోమా పత్రిక 5:8 త్వరగా తీయండి, ముగిచేద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ స్నేహితుడు ఏమంటాడో తెలుసా? చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచున్నాడు. చదువు నాన్న. ఎట్లనగా ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటమ్మా?
పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు మనల్ని, మనతో స్నేహం చేశాడు, మనతో భోజనం చేశాడు. మనతో ఇప్పుడు కాదండు, ఆ రోజుల్లో. ఇప్పుడు మనతోనే ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడంట? పాపులమైన మన కోసము ఏం చేశాడు? చనిపోయాడు. ఇంకా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం త్వరగా తీయండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము ఆఖరి వచనం ఏమన్నాడు ఇక్కడ? ఎందుకనగా మనమాని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉండి ఏమన్నా నీ కోసం నా కోసం మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణము, పాపులమైన మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన మన స్నేహితుడు, కాబట్టే ఆయన పరిశుద్ధుడు, కాబట్టే ఆయన పవిత్రుడు, కాబట్టే ఆయన నిర్దోషి, కాబట్టే ఆయన నిష్కల్మషుడు, పాపము లేని దేవుడు కాదు. ఆ దేవుడే మనం కూడా ఆయనలాగా ఉండాలని ఏం చేశాడండి? మన పాపాలంతా కడిగి వేశాడు తన రక్తం చేత కదా. కడిగి వేసి ఏం చేశాడంట? దేవుడు ఏ విధంగా నీతిమంతుడో, ఏ విధంగా నీతి కలిగిన వాడో అదే నీతి మనకివ్వాలని పాపమెరుగని ఆయనను తండ్రినే దేవుడు నీ కోసం నా కోసం పాపముగా చేశాడు. చేసి మన పాపాలన్నీ ఆయన మీద మోపి ఏమంటే ఆయన యొక్క శిలువ రక్తము చేత ఏం చేశాడు? మన పాపాలన్నిటికీ ఏం చేశాడండి? పరిశుద్ధపరిచాడు. ఆఖరిగా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము చదువుదాం. ఆమె ఏం చేశాడమ్మా? ఈ పరిశుద్ధుడు, ఈ పవిత్ర దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? మొదట మనతో స్నేహము చేశాడు కదా, భోజనము కదా, మనమే స్నేహితులము, ఆయన మనకు స్నేహితుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడండి? మన పాపములు ఆయన మీద ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆయన ఏ రీతిగా నీతిమంతుడు, ఆ నీతి మనకి ఇవ్వటానికి, ఆయన అనీతిమంతులుగా మనల్ని ఉన్నప్పుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన మన పాపమునకు బలి అయిపోయాడు. మూడోది ఇక్కడ మనం చూస్తే ఏం చూసామండి? ఇక్కడ ఏం చూసాము? ఏమన్నాడు పేతురు భక్తుడు? అనీతిమంతుల కొరకు నీతిమంతులని క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు కదా. శ్రమపడి ఏం చేశాడు తెలుసా? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. శ్రమపడి ఏం చేసేది తెలుసా? మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తాను మనల్ని ప్రేమించి మన పాపంలో ఒక ప్రాయశ్చిత్తమనుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. ఏం చేశాడండి? మన పాపములకు ఏం చేశాడు? ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు కదా. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు. మేకల యొక్క రక్తంతో, గొర్రెల రక్తంతో కాదండు, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తముతో నేను పాపములు కడిగేశాడు. కడిగి పరిశుద్ధపరిచి అతి పరిశుద్ధమైన స్థలములోనికి యేసు ప్రభు ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఒకరోజు ఆ స్థలాన్ని మనకి ఇవ్వటానికి, ఆ ప్రదేశాన్ని మనకి ఇవ్వటానికి కదా, ఆ శాశ్వతమైన ఆ మహాపట్టణంలో కదా, యుగములు ఉండేటువంటి ఆ రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు, పవిత్రుడిగా వచ్చాడు. పాపుల చేరక ప్రత్యేకంగా జీవించి ఏమండి నీ కొరకు మనల్ని ప్రేమించి మొదట మనకు స్నేహితుడు అయ్యాడు, తర్వాత ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా. మనలో ఉన్న పాపం అంతా తొలగించాడు, మనలో ఉన్న అనీతి అంతా తొలగించాడు, మనల్ని నీతిమంతులుగా చేసేసాడు కదా. కాబట్టి అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడిని ఈ ఉదయకాల సమయంలో మనందరము కలిసి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, మోకరిద్దాం.